హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా మేనత్తళ్ళ మనవరాలు మెచ్యూర్ అయితే అయిందండి. నేను ఏం వండబోతున్నానో మీకు అయితే చూపిస్తానండి, చూద్దరుగానండి. అదిగోండి పులిహారికి చేసుకుంటున్నానండి పులిహారి. అదిగోండి నేను అన్నంలోను పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం నూనె, కొంచెం కరివేపాకు వేసుకుని ఉడకబెట్టుకున్నానండి అన్నము. అలాగే ఈ పక్కన సేమియా పాయసం అయితే వండుతున్నానండి. చాలా బాగుంటుందండి, మనకు చాలా రుచిగా ఉంటుందండి. అన్నం అయితే ఉడికిపోయిందండి. అయిగోండి ఇప్పుడు పాలు అయితే పోసుకుంటున్నానండి. ఆ కప్పుతో నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్తో నేను మళ్ళీ సేమియాలు అయితే తీసుకున్నానండి. అవి కూడా వేసేసుకుంటున్నాను. సేమియా పాయసం వల్ల మనం కొంచెం బియ్యం కూడా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి మనకు పాయసం అనేది. మనకు పులిహోరకి పోపు అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం సగ్గుబియ్యం కూడా వేసుకుంటున్నానండి. మన సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఏదైనా పద్ధతిలో నేను వండుతున్నానండి సేమియా పాయసం. మీ పద్ధతిలో ఎలా వండుతారో నాకు కామెంట్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మా ఆటో వాళ్ళ అమ్మాయిని నీకు ఏం కావాలమ్మా అంటే పాయసము పులిహోర ఆంటీ అని అన్నదండి. ఇంకా అందుకని నేను మా అమ్మాయి గురించి నేను పాయసం పులిహోర అయితే చేయబోతున్నానండి. అదిగోండి పోపు రెడీ అయిపోయింది కదండి మనకి. నేను ఉడికించుకున్న అన్నం ఇప్పుడు బేసినీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మనకి అలాగ పొడి పొడిలాడుతూనే ఉండాలండి అన్నం, అప్పుడు మనకు పులిహోర అనేది చాలా బాగుంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి పులిహోర. పోపులు వేయకుండానే కలర్ఫుల్గానే ఉందండి. ఇంకా పోపులు అయితే ఎలాగ ఉంటుందో చూద్దామండి మనం. అదిగోండి పోపులు వేసాక ఇంకా కలర్ఫుల్గా అయితే ఆనేస్తుందండి. అదిగోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మనకి పులిహోర. పులిహోర అంటే చాలామంది అసలు పులిహోర అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరండి. చాలా ఇష్టంగా అయితే తింటారండి. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో పులిహోర అంటే ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే వారానికి వచ్చి 2-3 సార్లు అయితే పులిహోర అయితే చేసుకుని తింటానండి. అంత ఇష్టమండి నాకు పులిహోర అంటే. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే తిప్పుకుంటాను పులిహోర. మనం ఆ సాల్ట్ కలిసేదాకా కలుపుకుంటానండి నేను. అలాగే ఒక నిమ్మకాయ బద్ద పిండుకుంటున్నానండి. మరి నిమ్మకాయ లేకుండా చింతపండు లేకుండా చేయాలంటే మా అమ్మాయి తింటుందో లేదని ఒక బద్ద అయితే పిండానండి నేను. చూసారండి ఎంత బాగుందో పులిహోర.
నచ్చిందండి పులిహారి. ఇంకా బాక్సుల్లో అయితే చదిరేసానండి మా అమ్మాయికి పట్టుకెళ్ళడానికి. అదిగోండి సేమియా పాయసం. ఇంకా పైన నేను జీడిపప్పులు అయితే వేసానండి పైన. అలాగే ఇంకా బాక్స్లో పులిహార అయితే పెట్టానండి. ఇంకా మా అమ్మాయి దగ్గరికి అయితే నేనైతే పట్టుకెళ్తానండి ఈరోజు. ఇంకా సజ్జలకు అయితే చదిరేస్తున్నానండి ఆ రెండు పట్టుకెళ్ళడానికి. అదిగండి Wow.